మనం నెక్స్ట్ మనము ఈ మన వంకాయ దాంట్లో క్రాప్లో స్ప్రేలు అంటే ఎటువంటి డిసీజ్ వస్తాయి, వాటికి ఏ స్ప్రేలు వాడాలనేది డిస్కస్ చేద్దాం. సో ఇంతవరకు మనము ఫెర్టిలైజర్స్, ప్లాంటేషను, ఎరువులు ఇవన్నీ డిస్కస్ చేసినాం. అందులో ఏదైనా డౌట్ ఉంటే కింద కామెంట్లో అడగండి. సో ఒకసారి కాకుండా 2 సార్లు వీడియో చూడండి. సో ప్రస్తుతం స్ప్రేలు చూసుకున్నట్లయితే మనకు జనరల్గా వంకాయలో మనకు వాతావరణాన్ని బట్టి, అంటే ఏ పంటలో అయినా అంతే కానీ బట్ వంకాయలు మాత్రము వాతావరణాన్ని బట్టి మనకు ఈ డిసీజ్ అనేది వచ్చే అవకాశం ఉంటుంది. చాలామంది రైతులు అడుగుతుంటారు ఎన్ని రోజులకు మనకు ఏ స్ప్రే చేయాలి సార్, ఏ మందు స్ప్రే చేయాలి అనేది వీడియో చేయమంటారు. బట్ వీడియో చెప్పవచ్చు. కానీ మనకు ఏ టైంలో, వర్షాకాలంలో ఒక రకమైన డిసీజ్, చలికాలంలో ఒకటి, ఎండాకాలంలో డిఫరెంట్ వస్తుంది. మళ్ళీ మీ వాతావరణంలో మీ ఏరియాలో ఒక డిసీజ్ రావచ్చు, ఇంకొక ఏరియాలో ఇంకొక డిసీజ్ రావచ్చు. అందుకని మనం డిసీజ్ని బట్టి మందులు స్ప్రే చేయాలి. ఏ డిసీజ్ వచ్చింది, ఏ వ్యాధి వచ్చింది మన పంటలో, దాన్ని బట్టి మందులు స్ప్రే చేయాలి. కానీ కంపల్సరీగా వారం తర్వాత ఈ స్ప్రే చేయాలి, మళ్ళీ 20 డేస్ తర్వాత ఈ స్ప్రే చేయాలి, ఆ విధంగా కూడా చేస్తే మనం ఏది రాకుండా కంట్రోల్ చేయవచ్చు. కానీ పెట్టుబడి అనేది మనకు ఎక్కువ వచ్చే అవకాశం ఉంటుంది. కొన్నిసార్లు అనవసరమైన కూడా మనం మందు స్ప్రే చేయాల్సి ఉంటుంది లేకున్నా. అందుకని షెడ్యూల్ ప్రకారం కాకుండా మనకు ఏ డిసీజ్ ప్రస్తుతం మన తోటలో ఉంది, దానికి ఏ మందు స్ప్రే చేయాలి, ఏ మందు బాగా పనిచేస్తుంది అనేది దృష్టిలో పెట్టుకొని ప్రతి వారం నుండి 10 రోజులకు కంపల్సరీగా ఒక స్ప్రే అనేది మీరు చేసుకోవాల్సి ఉంటుంది స్ప్రేలు మన వంకాయలో. సో మనకు వంకాయలో స్ప్రేలు చూసుకున్నట్లయితే మనము ప్లాంటేషన్ చేసిన తర్వాత 10-15 రోజుల వరకు మీకు ఏం అవసరం లేదు. 15 రోజుల తర్వాత మీరు ఏదైనా కొంత దోమ కానీ, ఏదైనా చిన్న పురుగు కానీ, దోమ కానీ ఏదైనా ఉండే అవకాశం ఉంటుంది. కాబట్టి 15 నుండి మీకు ఒక 35-40 డేస్ వరకు కూడా కాలాన్ని బట్టి జనరల్గా మామూలుగా ఏది ఉన్నా లేకున్నా మీరు మనకు ఈ అక్టారా అనేది దొరుకుతుంది. థయోమిథాక్సిన్ 25%, అక్టారా, తర్వాత ప్రొక్లేన్, ఇమామిక్టిన్, బెంజోయేట్, రెండోది తర్వాత మనకు వచ్చేసి పోలీస్ అనేది దొరుకుతుంది. ఇవి ఇమామిక్టిన్, బెంజోయేట్, తర్వాత థయామిథాక్సిన్, ఈ పోలీసు, ఇవి ఇటువంటి మామూలు మనకు స్ప్రేలు. రోగోర్ అనేది దొరుకుతుంది ఒకటి, డైమిథోయేట్ ఉంటుంది. అంటే ఈ 3 నుండి 4 రకాల మందులు ఒక వారం రోజులు, 5 రోజులకు ఒకసారి, పెగాసిస్, ఇవి స్ప్రే చేసుకున్నట్లయితే 30-40 డేస్ వరకు మీకు ఎటువంటి దోమ ఎటువంటి ఉండదు. వీలైతే ఏదైనా పురుగు కనబడ్డది అంటే మీరు ఇమామిక్టిన్, బెంజోయేట్, ప్రోక్లైన్తో పోతుంది. దోమ అన్ని రసం పీల్చే పురుగులు థయామిథాక్సిన్తో పోతుంది. తర్వాత వచ్చేసి మనకు ఈ పెగాసిస్ అంటే ఏదైనా తెల్లదోమ, పచ్చదోమ ముడత ఉంటే పోతుంది. జనరల్గా మనకు 40 డేస్ వరకు అంత పెద్ద రసం పీల్చే పురుగుల ఎఫెక్ట్ ఉండదు. బట్ ఎండాకాలంలో ఎక్కువగా ఉంటుంది. ఇప్పుడు వర్షాకాలంలో మాత్రము మీకు వీటికంటే ఎక్కువ పురుగు తాకిడి ఎక్కువగా ఉంటుంది. కాబట్టి మీరు పురుగు సంబంధించిన మందులు కంపల్సరీగా ప్రతి వారం రోజులకు ఒక స్ప్రే చేసుకోవాల్సి ఉంటుంది. ఇంకా ఎక్కువగా ఉంది అంటే 5 రోజులకు, 4 రోజులకు కూడా స్ప్రే చేసుకోవాల్సి ఉంటుంది. సో ఈ విధంగా మీరు 30-40 డేస్ వరకు ఇప్పుడు నేను చెప్పిన మందులు మీకు స్ప్రే చేసుకోండి క్రమం తప్పకుండా. సో 40 డేస్ తర్వాత అప్పటికి పూత స్టార్ట్ అవుతుంది. 55 డేస్కి మనం కటింగ్ స్టార్ట్ అవుతుంది. కాబట్టి అప్పటి నుంచి చాలా జాగ్రత్తగా ఉండాలి. వర్షాకాలంలో అయితే పురుగు తాకిడి ఎక్కువగా ఉంటుంది. పురుగుకు సంబంధించిన మందులు స్ప్రే చేసుకోవాలి. లేదు వేరే మనకు ఈ ఎండాకాలంలో అయితే ఈ తెల్లదోమ, త్రిప్స్, వీటికి సంబంధించిన ఎఫెక్ట్ ఉంటుంది. ఈ చలికాలంలో బూడిద తెగులు, కొన్ని ఫంగస్ డిసీజ్ వచ్చే అవకాశం ఉంటుంది. అయినప్పటికీ వంకాయలో ఫంగస్ డిసీజ్ అనేది చాలా తక్కువగా వచ్చే అవకాశం ఉంటుంది. ఈ స్ప్రేలు చూసుకున్నట్లయితే మీరు ఇందులో వారంకు 10 రోజులకు స్ప్రే కాకుండా ఇప్పుడు నేను చెప్పిన 3 నుండి 4 రకాల మందులు దాదాపు మీరు స్ప్రే చేసుకోండి 1 వీక్, 5 డేస్ కానీ 1 వీక్ ఒకసారి. తర్వాత వచ్చేసి ముఖ్యంగా వచ్చే వ్యాధులు ఇందులో తెల్లదోమ అనేది ఒకటి వచ్చే అవకాశం ఉంటుంది వంకాయలో. తెల్లదోమ, పచ్చదోమ. తర్వాత వచ్చేసి త్రిప్స్, తామర పురుగులు, త్రిప్స్ అటాక్ ఎక్కువగా ఉంటుంది. తర్వాత మనకు ఈ కాయ తొలుచు పురుగు, కొమ్మ తొలుచు పురుగు వచ్చే అవకాశం ఉంటుంది. తర్వాత ఎండాకాలంలో మైట్స్, నల్లి అనేది ఎఫెక్ట్స్ ఎక్కువగా ఉంటాయి. కాబట్టి ఈ తామర పురుగుకు, తెల్లదోమకు, ఈ మైట్స్, నల్లికి, ఈ ఫంగల్ డిసీజ్కు మీరు ఏది ఉంటే దానికి సంబంధించిన మందులు స్ప్రే చేసుకోవాలి. ఇప్పుడు ఈ వీడియోలో ఒక్కొక్క దానికి మీకు ఏ రకాల మందులు పనిచేస్తాయి, ఏవి స్ప్రే చేసుకోవాలనేది వాటిని చూసి మీరు స్ప్రే చేసుకోండి. ఫస్ట్ చూసుకున్నట్లయితే మనకు పురుగు అనేది వంకాయలు చాలామంది రైతులు ఫేస్ చేసేది పురుగు. కొమ్మ తొలుచు పురుగు, కాయ తొలుచు పురుగు. కాయ తొలుచు పురుగు అంటే కాయలో పురుగు ఉంటుంది. కొమ్మ తొలుచు పురుగు అంటే కొమ్మలు ఇట్లా వాలిపోయి కింద వేలాడుతుంటూ ఆ మెడలు వంగి మెడలు విరిగి ఉంటాయి. వీటికి మీకు మంచి మందులు అంటే ఫస్ట్ మీరు ఇది కొరాజిన్ అనేది స్ప్రే చేసుకోండి, పనిచేస్తుంది. ఒకవేళ కొరాజిన్ మనం స్ప్రే చేసుకున్న పని చేయకపోతే నెక్స్ట్ వచ్చేసి సిమోడిస్ అనేది దొరుకుతుంది. ఇది మీకు కొమ్మ తొలుచు పురుగుకు ఎక్సలెంట్ రిజల్ట్ వస్తుంది. సిమోడిస్ అది స్ప్రే చేసుకోండి. ఫస్ట్ కొరాజిన్ చేసుకోండి, లేదు అంటే సిమోడిస్ చేసుకోండి. థర్డ్ వచ్చేసి మనకు ఎక్స్పోనస్, ఇది కూడా మనకు పురుగుకు మంచి రిజల్ట్ వచ్చే అవకాశం ఉంటుంది. పురుగుకు ఎక్స్పోనస్ కూడా స్ప్రే చేసుకోవాల్సి ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి సుమిప్రింట్, కెల్డాన్, ఈ 2 కాంబినేషన్
కాంబినేషన్ సోమిప్రింట్ కెల్డాన్ ఈ కాంబినేషన్లో కూడా మీరు స్ప్రే చేసుకోవచ్చు. యాంప్లిగో అనేది కూడా దొరుకుతుంది, యాంప్లిగో కూడా స్ప్రే చేసుకోవచ్చు. ఇందులో శాంత్రనిలిప్రోల్ ఈ కాంబినేషన్లు ఉంటాయి. ఈ పురుగుకు కంపల్సరీగా సిమోడిస్, ఎక్స్ప్రోన్స్, కొరాజిన్ ఇవి మీరు పురుగుకు స్ప్రే చేసుకున్నట్లయితే పురుగు కంట్రోల్ వచ్చే అవకాశం ఉంటుంది. లేదు ఈ కెమికల్స్ మీకు ఏవి స్ప్రే చేసినా మీకు కంట్రోల్ అవుతలేదు అంటే ఆర్గానిక్లో అయితే మొదటి నుంచి మీరు క్రమం తప్పకుండా ప్రతి 5 రోజులకు ఇంగువ ద్రావణం అనేది స్ప్రే చేసుకోండి. ఆర్గానిక్లో ఇంగువ ద్రావణం స్ప్రే చేసుకుంటే కంట్రోల్ వచ్చే అవకాశం ఉంటుంది. ఇంగువ ఎక్కడ దొరుకుతుంది, ఇంగువ ద్రావణం ఎలా తయారు చేయాలనేది సపరేట్ వీడియో నేను సపరేట్గా చేస్తాను. ఈ విధంగా మీరు పురుగు కంట్రోల్ అనేది చేసుకోండి. నెక్స్ట్ మనకు ఇంకా ప్లిథోరా అనేది దొరుకుతుంది. పురుగుకు సంబంధించినవి స్పెషల్గా వీటికి ఏవైనా కొన్ని ఉంటాయి, అవి మీరు స్ప్రే చేసుకోండి. మనం ఫీల్డ్లో స్ప్రే చేసినవి మనం రైతులకు ఎక్సలెంట్ రిజల్ట్ ఇచ్చిన ఎక్స్పోనస్ ఒకటి, తర్వాత సిమోడిస్ ఒకటి, మనకు కొరాజిన్ ఒకటి, ఇవి మంచి రిజల్ట్ అనేది మనకు పురుగుకు ఇచ్చే అవకాశం ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి మనకు పురుగు కాకుండా తెల్లదోమ అనేది కూడా వైరస్ని కలగజేస్తాయి కాబట్టి ఈ తెల్లదోమకు సంబంధించిన మందులు కూడా స్ప్రే చేసుకోవాలి. వాటికి సంబంధించినవి మనకు ఎస్టామిప్రిడ్ 20% అనేది మనకు బాగా మంచి రిజల్ట్ వచ్చే అవకాశం ఉంటుంది. SLR 525 ఇది కూడా మనకు తెల్లదోమకు ఎక్సలెంట్ రిజల్ట్ వచ్చే అవకాశం ఉంటుంది. తర్వాత సెఫినా అనేది దొరుకుతుంది. సెఫినా బాగా పనిచేస్తుంది, మంచి రిజల్ట్ ఉంటుంది. తర్వాత ఇవి కాకుండా మనకు ఆర్గానిక్ పద్ధతులు కొన్ని మనము జాగ్రత్తలు కూడా తీసుకోవాలంటే ఈ కెమికల్ మందులు ఎస్టామిప్రిడ్ 20%, తర్వాత సెఫినా, SLR 525, తర్వాత సుతాథియాను తెల్లదోమకు సంబంధించిన ఇవి ట్రస్టెడ్ అనే ఒకటి మందు దొరుకుతుంది, అది కూడా బాగా పనిచేస్తుంది. ఈ తెల్లదోమను కంట్రోల్ చేసే మందులు వీటితో పాటు మనము ఇవే స్ప్రే చేసుకుంటా కాకుండా ప్రతి స్ప్రేలో వేప కషాయం అనేది వాడుకోవాలి. వేప కషాయము లేదా వేప నూనె స్ప్రే చేసుకోవాలి. దీంతోపాటు ఎల్లో కలరు, బ్లూ కలరు స్టిక్కీ ప్యాడ్స్ అనేది పెట్టుకోవాలి. వీటితోని దోమ కంట్రోల్ అయ్యే అవకాశం ఉంటుంది. వీటితో పాటు మీరు సోలార్ లైట్ ట్రాప్ పెట్టుకుంటే ఈ కాయ తొలుచు పురుగు, కొమ్మ తొలుచు పురుగును మీరు రెక్కల దశలో వీటిని కంట్రోల్ చేసే అవకాశం ఉంటుంది. మనకు సోలార్ లైట్ ట్రాప్స్ అనేవి దొరుకుతాయి, ఇది కూడా మీరు వాడాల్సి ఉంటుంది. ఇవి జాగ్రత్తలు తీసుకుంటూ మీరు ఈ తెల్లదోమకు సంబంధించిన స్ప్రేలు మార్చి స్ప్రే చేసుకోండి, బాగా పనిచేస్తాయి. నెక్స్ట్ త్రిప్స్కు మీరు డిసైడ్ అనేది బాగా యూజ్ అవుతుంది. డిసైడ్ స్ప్రే చేసుకోవచ్చు. నెక్స్ట్ డెలిగేట్ స్ప్రే చేసుకోవచ్చు. నెక్స్ట్ మనకు వచ్చేసి జంప్ అనేది దొరుకుతుంది, జంప్ స్ప్రే చేసుకోవచ్చు. తర్వాత సిమోడిస్ పనిచేస్తుంది. తర్వాత త్రిప్స్కు ఎక్స్పోనస్ కూడా యూజ్ అవుతుంది. త్రిప్స్కి ఇవి జంప్ కానీ, తర్వాత ఇవి డెలిగేటు, సుతాథియాన్ అనేది ఒకటి, అది కూడా సుదర్శన్ కంపెనీ చెంది సుతాథియాన్, అది కూడా తెల్లదోమకు బాగా పనిచేస్తుంది. ఈ విధంగా మీరు డెలిగేటు, డిసైడు, సుతాథియాను, ఎక్స్పోనస్, సిమోడిస్ ఇటువంటి మీరు త్రిప్స్ జంప్ ఇవి త్రిప్స్కి సంబంధించిన మందులు, వీటిలో ఏదైనా ఒకటి స్ప్రే చేసుకోవచ్చు. లేదు ఎవరికైనా మీకు తెలిసిన రైతులు చెప్పినా, షాప్లో చెప్పినా మంచి మందు ఉంటే మీరు ఈ వీడియోలో చెప్పిన ఇవే కాకుండా అవి కూడా స్ప్రే చేసుకోండి, ఇబ్బంది లేదు. తెల్లదోమ అయింది, త్రిప్స్ అయింది, పురుగు అయింది. నెక్స్ట్ మైట్స్ ఎఫెక్ట్ బాగుంటుంది ఎండాకాలంలో, ముఖ్యంగా ఇప్పుడు వర్షాకాలంలో ఉన్నాయి. ఈ మైట్స్కు అంటే కొన్ని ప్రాంతాలను బట్టి కొన్ని ప్రాంతాల్లో ఒక్కొక్కటి ఉండే అవకాశం కూడా ఉంటుంది. మైట్స్కి సంబంధించి ఇది మనకు మైట్స్ సీజ్ మైట్ అనేది ఒకటి దొరుకుతుంది, సీజ్ మైట్ చేసుకోవచ్చు. ఒమైట్ అనేది దొరుకుతుంది. నెక్స్ట్ ఒబెరాన్, ఇవి 3 మీకు మైట్స్కు బాగా పనిచేస్తాయి. నెక్స్ట్ అబాసిన్ అనేది దొరుకుతుంది. ఫస్ట్ అబాసిన్ స్ప్రే చేసుకోండి, కంట్రోల్ కాకపోతే ఒబెరాన్ చేసుకోండి, కంట్రోల్ కాకపోతే సీజ్ మైట్ చేసుకోండి, లేదు అంటే ఒమైట్ చేసుకోండి. ఈ 4గిట్లో మీకు అబాసిన్ పనిచేస్తుంది, లేదంటే సీజ్ మైట్, లాస్ట్లో సీజ్ మైట్ యూజ్ చేయండి, ఎక్సలెంట్ రిజల్ట్ ఉంటుంది. ఈ 4గిట్లో మార్చి ఏదో ఒకటి మీరు మైట్స్ ఉంటే మాత్రమే ఇవి స్ప్రే చేసుకోండి. లేదు కొంత ఏవైనా లక్షణాలు కనబడ్డా స్ప్రే చేసుకోండి, మార్చి స్ప్రే చేసుకోండి. అంటే మనకు తెల్లదోమకు, పురుగుకు, త్రిప్స్కు, తర్వాత మనకు ఇవి మనకు నల్లి మైట్స్కు 4 అయినాయి. నెక్స్ట్ ఇంకోటి ఫంగల్ డిసీజ్. వంకాయలో మనకు శిలీంధ్ర వ్యాధులు, ఫంగల్ డిసీజ్ వచ్చే అవకాశం చాలా తక్కువగా ఉంటుంది. కొన్నిసార్లు వచ్చే అవకాశం ఉంటుంది. బూడిద తెగులు కానీ మనకు వస్తుంది, అది పౌడర్ మిల్డ్యూ అంటారు. ఈ డౌన్ మిల్డ్యూ వచ్చే అవకాశం ఉండదు. ఇంకేమైనా ఆకు మచ్చ తెగులు ఇటువంటి కొన్ని వస్తాయి మనకు. తర్వాత దాన్ని ఏమంటారు విల్టు అయితే గ్రాఫ్టింగ్లో దాదాపు రాదు, బ్లైట్ వచ్చే అవకాశం ఉంటుంది అప్పుడప్పుడు కొంత వాతావరణాన్ని బట్టి. జనరల్గా మీరు 20 రోజులకోసారో, నెల రోజులకోసారో సాఫ్ ఫంగిసైడ్ 20 రోజులకోసారి, లేదా సాఫ్ కాకుండా M45 బ్లైటాక్స్, లేదు అంటే మీకు ఇవి కాకుండా నెక్స్ట్ ఇంకోటి ఇవి మామూలు 2 ఇవి స్ప్రే చేసుకుంటుండి. లేదు వీటితో కంట్రోల్ అవుతలేదు అంటే మధ్యలో అమిస్టార్ టాపు, క్యాబ్రియో టాపు, తర్వాత ఆక్రోబాటు ఇవి స్ప్రే చేసుకోండి 1 మంత్కి ఒకసారి అట్లా ఎక్కువగా ఉంటాయి. లేదు అంటే సాఫ్, లేదు బావెస్టిన్ అని దొరుకుతుంది, బావెస్టిన్ అది కూడా స్ప్రే చేసుకోవచ్చు. అంటే ఫస్ట్ బ్లైటాక్స్, బావెస్టిన్, సాఫ్ ఇవి 3 స్ప్రే చేసుకుంటుండండి, ఎటువంటి ఫంగల్ డిసీజ్ రావు.
1 మంత్కో 20 డేస్కో ఒక్కసారి 1 మంత్లో ఒకసారి అయినా ఏదైనా ఫంగల్ డిసీజ్ కనబడుతుంది మీకు అర్థమవుతలేదు అంటే అప్పుడు యాక్రోబాట్, క్యాబ్రియో టాప్, వీటికి జాంప్రో, అమిస్టార్ టాప్, నాటివో, కస్టోడియా ఇటువంటి ఫంగిసైడ్ స్ప్రే చేసుకుంటే ఇవన్నీ దాదాపు మీకు ఫంగల్ డిసీజ్ వచ్చే అవకాశం చాలా తక్కువగా ఉంటుంది. ఇవి చాలామంది రైతులు అడుగుతుండ్రు స్ప్రేలు ఎప్పుడు ఏది చేయాలి వీడియో చేయండి అని. ఇది మీకు అర్థమైంది అనుకుంటే ఏవైనా అర్థం కాకుంటే కింద కామెంట్లు అడగండి. లేదు సార్ దీనికి సపరేట్గా ఒకటి మాకు డిసీజ్ గురించి వీడియో, ఎరువుల గురించి ఒక వీడియో చేయండి సార్, ఇంకా క్లియర్గా చెప్పండి సార్, ఇంకా డోసేజ్లతో మాకు అర్థమవుతుంది ఇంకా చెప్పండి అంటే ఒక్కొక్క దానికి ప్రత్యేకంగా కూడా వీడియో చేయడానికి ప్రయత్నం చేస్తా. ఈ వీడియోలో మొత్తం టోటల్ డీటెయిల్స్ గ్రాఫ్టింగ్ వంకాయ సాగు గురించి మీకు ఇవ్వడం జరిగింది. సో నెక్స్ట్ వచ్చేసి ఇందులో మీరు ఇవే కాకుండా కంపల్సరీ ఈ లైట్, సోలార్ లైట్ పెట్టుకోవడము, తర్వాత ఇవి వేప కషాయం వాడడము, ఎల్లో కలర్, బ్లూ కలర్ స్టిక్కీ ప్యాడ్స్ పెట్టు, ఇవన్నీ చాలా నెగ్లెక్ట్ చేస్తారు. నేను చెప్పిన కొన్ని విషయాలు రైతులు మీకు ఇష్టమైనవి, మీకు అనుకూలం ఉన్నాయి, మీకు అవసరం ఉన్న విషయాలు తీసుకుంటారు. ఏవైతే మీకు అవసరం లేని, ఇష్టం లేని, మీకు ప్రతికూలంగా వీల్లేని అన్నీ వదిలిపెడతారు. అవి మాత్రమే చేస్తారు, రిజల్ట్ అనేది రాదు. కాబట్టి ప్రతి ఒక్క విషయం ఇందులో చెప్పింది తూచా తప్పకుండా మీరు పాటిండి. ఇందులో నంబర్ ఇవ్వడం జరుగుతుంది. మీకు సోలార్ లైట్ యాప్ అయినా, గ్రాఫ్టింగ్ మొక్కలైనా, ఎల్లో స్టిక్కీ ప్యాడ్స్ అయినా, ఎటువంటి ఇన్ఫర్మేషన్ అయినా నంబర్కు వాట్సాప్ మాత్రమే చేయండి. 100% వాట్సాప్ చేయండి. కంపల్సరీ అనుకుంటే కాల్ చేయండి. వాట్సాప్ చేస్తే పూర్తి మీకు ఏమైనా మందులు దొరకకుండా, ఏవైనా మీకు రైతుకు ఒకటి అవైలబుల్ లేదు, మీకు తెలియదు ఎలా అనేది ఇబ్బంది ఉంటే కంపల్సరీగా మీకు ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరుగుతుంది. ఇది గ్రాఫ్టింగ్ వంకాయ గురించి స్టార్టింగ్ నుండి ఎండింగ్ వరకు. నెక్స్ట్ వీడియోలో గ్రాఫ్టింగ్ వంకాయ 1 ఎకరంలో సాగు చేస్తే పెట్టుబడి ఎంత అవుతుంది, మనకు దాని నుండి దిగుబడి ఎంత వస్తుంది, మనకు ఎన్ని నెలలు, ఎంత ప్రతి వారంకి ఎంత కటింగ్ చేయాలి, ఎంత పెట్టుబడి అవుతుంది, కూలీలు ఎంత అవుతారు, మనకు దిగుబడి, మార్కెటింగు, రేటు, ఈ వీటి పూర్తి డీటెయిల్స్ సంబంధించిన వీడియో ఒకటి మళ్ళీ చేయడానికి ప్రయత్నం చేస్తాను కంపల్సరీ. ఆ వీడియో కావాలంటే మీరు కింద కంపల్సరీ మన వీడియోని లైక్ చేయండి. వీడియోని చూసిన వాళ్ళు సార్ ఆ వీడియో కూడా మాకు పెట్టండి అని కింద కామెంట్ చేయండి. మీరు ఎన్ని ఎక్కువ కామెంట్లు చేస్తే, నేను లైక్ చేస్తే మీకు ఆ వీడియో అతి త్వరలో చేయడానికి నేను ప్రయత్నం చేస్తాను. దాదాపు 90% ఈ వీడియో మీకు అందరికీ అర్థమైంది అనుకుంటా. సో ఒక 10% ఏదైనా ఉండవచ్చు. కంపల్సరీగా ఏదైనా ఉంటే కింద కామెంట్ పెట్టండి. దానికి సంబంధించిన వీడియో కానీ, మీకు ఇన్ఫర్మేషన్ ఆన్సర్ కానీ ఇవ్వడం జరుగుతుంది. ఇది ఈ పూర్తిగా వీడియో చూసి అవసరం మీకు ఇంకా వీడియోస్ కావాలంటే, ఎటువంటి వీడియోలు కావాలనేది కూడా కామెంట్ పెట్టండి. కంపల్సరీ కొత్త వారైతే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఇది ఈ వీడియో చూసిన రైతు సోదరులందరికీ ధన్యవాదాలు.